మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. అతి కిరాతకంగా రాక్షసత్వాన్ని మించి మత మౌఢ్యాన్ని నరనరాన నింపుతున్నటువంటి కొన్ని ఇస్లామిక్ సంస్థలు అక్కడ యువకులను ప్రేరేపించి కేవలం హిందువులనే టార్గెట్ చేసి రోడ్లో కొట్టి చంపి ఈడ్చుకుంటూ వచ్చి ఇంకా కసి తీరకపోతే వేలాడదీసి నిప్పు పెట్టిన సంఘటన ఈ యొక్క ప్రపంచంలో మానవత్వానికి సిగ్గుచేటని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే కాకుండా ఇళ్ళని తగలబెట్టడం, కేవలం ఈ యొక్క మతోన్మాదం ఎటువంటిదంటే గతంలో ఎట్లా స్టార్ట్ అయిందంటే తస్లిమా నజరీన్ అనే ఒక రచయితను కూడా బంగ్లాదేశ్ లో అనేక ఇబ్బందులు పెట్టినారు. ఆమె బంగ్లాదేశ్ కి వెళ్ళకోకుండా ఇక్కడనే లాస్ట్ వరకు కూడా ఉండడం జరిగింది. అయితే ప్రపంచంలో అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకునే ధర్మం ఏదైనా ఉన్నది అంటే అది నేను గర్వంగా చెప్తున్నా, నేను హిందువుగా చెప్తున్నా, అది హిందూ ధర్మం మాత్రమే. కేవలం ఇంకొక ధర్మం వాళ్ళు మాత్రమే బాగుండాలని కోరుకుంటారు, ఇంకొక ధర్మం వాళ్ళు మాత్రమే బాగుండాలని కోరుకుంటారు. కానీ లోకో సమస్త సుఖినో భవంతు అని చెప్పే గొప్ప ధర్మం ఈ భూమి మీద ఏదైనా ఉన్నది అంటే అది కేవలం హిందూ ధర్మం మాత్రమే. మరి హైందవ చైతన్యమే భారత సంక్షేమం, భారత సంక్షేమమే లోక కళ్యాణం. హిందూ అనేవాడు ఎక్కడైతే ప్రశాంతంగా ఉంటాడో అక్కడ జీవన విధానం కూడా ప్రశాంతంగా ఉంటది. లేకపోతే ఇటువంటి పైచాచిక దాడులు, కొంతమంది సినిమా యాక్టర్లు గతంలో ఏదో జరిగినట్లు హిందువులు చనిపోయినప్పుడు వీళ్ళకి ఎవరు కూడా మానవత్వం కనపడదు, లేకుంటే వీళ్ళు మానవత్వ విలువలు వీళ్ళకి కనపడవు. వేరే వాళ్ళు చనిపోయినప్పుడు మాత్రమే వాళ్ళకి మానవత్వ విలువలు కనపడతాయి. కాబట్టి ఈ రోజు మరి బంగ్లాదేశ్ లో హిందువుల్ని చంపితే గుంతకల్లో ర్యాలీ చేస్తే ఏమన్నా హిందువులపై దాడులు ఆగుతాయని చెప్పి చాలా మందికి డౌట్ ఉండొచ్చు. నేను ఈ సందర్భంగా చెప్తున్నా, ప్రపంచ వ్యాప్తంగా ఏదైతే రిపోర్ట్ ఉంటుందో అక్కడ ప్రజాస్వామ్యం లేదు. ఒక హిట్లర్ పరిపాలన అంటే వాళ్ళు ఏది అనుకుంటే అది చేసేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మనము అడవిలో మృగాలకు సైతం కొన్ని ధర్మాలు ఉంటాయి, కానీ బంగ్లాదేశ్, పాకిస్తాన్ లాంటి దేశాలకు మాత్రం మృగాల కంటే అధ్వానంగా ప్రవర్తిస్తున్నటువంటి తీరు. మరి లోకో సమస్త సుఖినో భవంతు అని చెప్పే గొప్ప ధర్మం హిందూ ధర్మం. మరి ఇటువంటి హిందువులపై ఎప్పుడు కూడా భారతదేశం ఎవరి మీద దాడులు చేయలేదు. అన్నార్థులుగా ఎవరైనా వస్తే అన్నం పెట్టి ఆదుకున్న దేశం భారతదేశం, హిందూ ధర్మం. మరి ఇటువంటి ధర్మంపై పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి అక్కడ ఉన్నటువంటి గతంలో మనము 24% ఉంటే ఈ రోజు అక్కడ 6%, 7%కి వచ్చినాం. 22% ఉన్న కాడ 3%, 4%కి తయారవుతున్నాం. అంటే మన మహిళల మీద దాడులు, హిందువుల యొక్క ఇండ్లపై దాడులు, హిందువుల యొక్క మనుషులపై దాడులు చేస్తూ పైశాచిక ఆనందం పొందుతుంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది క్రాస్ బ్రీడ్ నా కొడుకులు, ఈ దేశంలో ఉన్నటువంటి కొంతమంది క్రాస్ బ్రీడ్ నా కొడుకులు బంగ్లాదేశ్, పాకిస్తాన్ లాంటి వారికి మద్దతు పలుకుతూ ఈ దేశం తిండి తిని, ఈ దేశం బట్టగట్టి, ఈ దేశం గాలి పీల్చి పరదేశం పాటుపడుతున్న క్రాస్ బ్రీడ్ నా కొడుకులారా, ఖబర్దార్ చెప్తున్నాం. హిందువులు ఎప్పుడు కూడా శాంతి కాముకులు, ఎప్పుడు కూడా కన్నెర చేయరు. కానీ హిందూ దేవీ దేవతలకి మీరంతా ఒకసారి బాగా గమనిస్తే హిందువుల యొక్క దేవీ దేవతల యొక్క చేతుల్లో అస్త్రాలు, శస్త్రాలు ఉంటాయి. ఇది కూడా గమనించాలి. కాబట్టి హిందువులారా, ఈ సందర్భంగా భారతదేశంలో ఉన్న హిందువులకి, లేకుంటే గుంతకల్లో ఉన్న కొంతమంది హిందువులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, నా వ్యాపారము లేకపోతే నా ఇల్లు, నా సంపాదన అనుకుని ఈ రోజు మీరు మాకేం కాలేదు అనుకుంటున్నారేమో, కానీ మనం స్పందించకపోతే ఎవరి మీద దాడి చేయాల్సిన అవసరం లేదు. మనము స్పందించకపోతే మన దేవాలయాల మీద దాడి జరుగుతాయి, మన షాపుల మీద దాడి జరుగుతాయి, మన ఇండ్ల మీద దాడి జరుగుతాయి, మన మహిళల మీద దాడి జరుగుతాయి. చాలా మంది ఏముందిలే బంగ్లాదేశ్ ఎక్కడో ఉంది కదా, ఇక్కడ ఏముందిలే అనుకుంటారు. కాబట్టి బంగ్లాదేశ్, పాకిస్తాన్ లాంటి దేశాలకు మద్దతు ఇచ్చే నా కొడుకులు ఇక్కడ కూడా కొంతమంది ఉన్నారు.
కాబట్టి మనం అప్రమత్తంగా ఉండాలి. ఎప్పుడు అప్రమత్తంగా ఉండి సంఘటితంగా ఉంటామో ఈ యొక్క దాడులను మనం సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతాం. కాబట్టి ఈరోజు రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఒక పిలుపునిచ్చిన వెంటనే కేవలం ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ఆధారంగా, ఒక వీడియో ఆధారంగా పిలుపునిచ్చిన వెంటనే విశేషంగా కదిలి వచ్చిన మా హిందూ సోదరులకి, సోదరీమణులందరికీ కూడా శిరసు వంచి నమస్సుమాంజలి చెప్తున్నా. కాబట్టి మనము ఏదైనా కూడా హిందువులు ఏం ఆలోచిస్తారంటే, నేను ఫలానా రాజకీయ పార్టీలో ఉన్నా, నేను కౌన్సిలర్ టికెట్ కి ఆశిస్తున్నా, ఈ కార్యక్రమానికి పోతే నాకు కౌన్సిలర్ టికెట్ వస్తాదో రాదో, లేకపోతే ఆ నాయకుడు ఏమన్నా అనుకుంటాడో లేదో అని అనుకుంటుంటారు. కానీ ఇది తప్పు. ఎప్పుడైతే హిందూ ధర్మం ఉంటుందో మనం అందరం కూడా సురక్షితంగా ఉంటాం. ఎప్పుడైతే హిందూ ధర్మం హాని కలుగుతుందో మనమంతా కూడా, నీ రాజకీయ పార్టీ లేదు, నీ సంపాదన లేదు, నీ మేడ లేదు, నీ బంగ్లా లేదు, నీ కారు లేదు. కాబట్టి హైందవులు ఎప్పుడైతే సంక్షేమంగా ఉంటారో, హైందవులు ఎప్పుడైతే అప్రమత్తంగా ఉంటారో అప్పుడు మాత్రమే సమాజం సురక్షితంగా ఉంటది. కాబట్టి ఇది ఏ మంజులా వెంకటేష్కో లేకుంటే ఇంకో కేశవాకో ఎవరికో సంబంధించిన ర్యాలీ కాదు ఇది. మనమంతా ఎవరైతే పొద్దున్న లేస్తేనే సూర్య భగవాన్ని బొట్టు పెట్టుకొని మొక్కుతామో వాళ్ళందరూ కూడా స్పందించాల్సిన అవసరం ఉన్నది. మరి బంగ్లాదేశ్ లో ఉండే హిందువులు మనకు సంబంధం లేదా అనుకుంటే వాళ్ళు కూడా సేమ్ మనలాంటి వాళ్ళే. వాళ్ళకు కూడా మనలాగా కుటుంబం ఉంది, మనలాగా వ్యవస్థలు ఉన్నాయి. మరి వాళ్ళ మీద దాడులు జరుగుతుంటే మనం ఎందుకు నిద్రపోతున్నాం అని చెప్పి సందర్భంగా మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి హిందూ ధర్మం ఎవరి మీద దాడి చేయమని చెప్పదు. పాములకు కూడా పాలు పోసేటువంటి గొప్ప ధర్మం ఈ భూమి మీద ఏదైనా ఉన్నది అంటే అది కేవలం హిందూ ధర్మం మాత్రమే. కాబట్టి హిందువులారా, ఇటువంటి కార్యక్రమాలు హిందువులకి ఆపద జరిగిన అప్పుడు మనము ఇలా స్పందిస్తే తప్పకుండా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి ఒక రక్షణగా ఉంటుంది. కాబట్టి భారత ప్రభుత్వానికి ఈ సందర్భంగా అభ్యర్థిస్తున్నాం, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి మానవత్వం ఉన్న వ్యక్తులందరూ కూడా బంగ్లాదేశ్, పాకిస్తాన్ లాంటి దేశాల్లో ఉన్నటువంటి సంస్థల్ని నిషేధించి ఇటువంటి దుర్మార్గమైన చర్యలకు పాల్పడకుండా చర్యలు తీసుకునే విధంగా భారత ప్రభుత్వం కూడా మిగతా దేశాలతో చర్చలు జరుపుతాయని చెప్పి ఆశిస్తూ మీ అందరికి మరొక్కసారి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరియు ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, పోలీస్ సోదరులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మా పిలుపునందుకొని ఇంత పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన ప్రతి హిందూ బంధువు కూడా శిరసు వంచి నమస్సుమాంజలి తెలియజేస్తున్నా. भारत माता की, भारत माता की, भारत माता की, राम लक्ष्मण जानकी. రక్షణ కల్పించాలి బంగ్లాదేశ్ లో ఉన్న హిందువులకు వెంటనే, రక్షణ కల్పించాలి బంగ్లాదేశ్ లో ఉన్న హిందువులకు వెంటనే. ఖబర్దార్ ఖబర్దార్, ఖబర్దార్ ఖబర్దార్, ముర్దాబాద్ ముర్దాబాద్, ముర్దాబాద్ ముర్దాబాద్.